మనం ఎన్నో సంవత్సరాల నుంచి ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా కానీ వాళ్లకు నా చేతనైన సహాయ సహకారాలు నా మిత్రులతో కలిసి చేసిన దానికి ప్రతిఫలంగా నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ వాళ్ళు అమెరికన్ యూనివర్సిటీకి నా పేరును గౌరవ డాక్టరేట్ కోసం ప్రపోజల్ చేయడము, అదేవిధంగా అమెరికన్ యూనివర్సిటీ వాళ్ళు నన్ను 3 సంవత్సరాలు నా యాక్టివిటీస్ అన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా ఇతనికి గౌరవ డాక్టరేట్ ఇస్తే బాగుంటుందని భావించి నాకు గౌరవ డాక్టరేట్ ఇచ్చినారు. నాకు గౌరవ డాక్టరేట్ ఇప్పించడానికి ప్రయత్నం చేసిన ముజాహిద్ గారికి అదేవిధంగా మౌలానా షరీఫ్ హుసేని గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. సమాజంలో మనం ఒక మనిషి ఇబ్బందిలో ఉన్నప్పుడు అతనికి సహాయ సహకారాలు చేస్తే దానివల్ల మనకు ప్రతిఫలం ఇక్కడ కాకపోయినా కానీ మేము చనిపోయిన తర్వాత పైలోకంలో అయినా తప్పకుండా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇస్తాడని నమ్మి ఉండే వాళ్ళలో నేను కూడా ఒకడిని. కరోనా లాక్డౌన్ వచ్చినప్పుడు దాదాపు 350 మంది పేద బ్రాహ్మణ సోదరులకు సహాయం చేసినాం. అదేవిధంగా మొదటి కరోనా వచ్చినప్పుడు మా మీడియా మిత్రులే దానికి సాక్ష్యం. ఎంతమంది ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని వస్తే కనీసం మాస్క్ కూడా పెట్టుకోకుండా వాళ్ళకందరూ కూడా ధైర్యం ఇస్తూ వాళ్లకు నా ఇంట్లో తయారు చేసిన మందు ఇచ్చి ఎంతో మందికి వాళ్ళు చనిపోకుండా మనం వాళ్ళకి అడ్డుగా నిలబడి వాళ్ళ ప్రాణాలు కాపాడిన సంగతి మీరందరికీ కూడా తెలుసు. మీరే నాకు చెప్పేవాళ్ళు కనీసం మాస్క్ అయినా పెట్టుకోబాయి, ఏదైనా అయిపోతే ఎలాగని చెప్పి. ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా ఒక ఇబ్బంది కష్టం వచ్చినప్పుడు మనం భయపడుతూ వెళ్ళినాం అనుకోండి ఖచ్చితంగా మేము నష్టపోతాం. ఏదైనా కష్టం విపత్తు వచ్చినప్పుడు ధైర్యంగా కానీ మనం ముందుకు వెళ్తే ఖచ్చితంగా ఆ భగవంతుడు, ఆ పరమాత్ముడు, ఆ సర్వేశ్వరుడు యొక్క చల్లని దీవెనలు ఆశీస్సులు మనకు అండగా ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటున్నాను. సోదరులారా, కరోనా లాక్డౌన్లో దాదాపు 1 నెల మనం మా ఇళ్ళ దగ్గర ఆశ తయారు చేసి ప్రతిరోజు 10,000 మందికి మనం సహాయ సహకారాలు అందించినాం. అదేవిధంగా పేదలకు కానివ్వండి, అనాథలకు కానివ్వండి, ఎవరైతే రోడ్డు పక్కన నిద్రపోయే పేదలు ఉంటారో వాళ్లకు మంచు కాలంలో దుప్పట్లు కానివ్వండి, అదేవిధంగా కొన్ని లక్షల మందికి అన్నదాన కార్యక్రమాలు కానివ్వండి, ఇవన్నీ కూడా నా మిత్రుల సహాయ సహకారాలతో నేను చేసినాను. నేను చేసే ప్రతి కార్యక్రమంలో నాకు వెన్ను ముక్కలాగా నేను చేసే ప్రతి కార్యక్రమంలో మేమున్నాము నీ తోడు అని చెప్పి సహాయ సహకారాలు అందించిన నా అందరి మిత్రులకు హృదయపూర్వక సలాంను తెలియజేసుకుంటున్నాను. సోదరులారా, ఒకటైతే గుర్తుపెట్టుకోండి, మనం మంచి చేస్తే ఖచ్చితంగా సమాజం మనకు మంచిగానే గౌరవిస్తుంది. కులం మతం అనేది అది మా వ్యక్తిగతం. నేను ఇస్లాం ధర్మంలో పుట్టినాను. ఇస్లాం యొక్క మత ఆచారాలను ఆచరించడం అది నా కర్తవ్యం, నా బాధ్యత. అల్లా తప్ప ఆరాధ్యుడు ఎవరు లేరు, మొహమ్మద్ ప్రవక్త చివరి ప్రవక్త అని చెప్పినోడే ముస్లిం అవుతాడు. ఇస్లాం ధర్మంలో నువ్వు ఏ విధంగా నీ శరీరాన్ని ప్రేమిస్తావో, ఏ విధంగా నిన్ను నువ్వు ప్రేమించుకుంటావో అదే విధంగా ఇతర మనిషిని కూడా ప్రేమించమని చెప్పి మొహమ్మద్ ప్రవక్త చెప్పిన మాటలు, మొహమ్మద్ ప్రవక్త గారు మాకు చూపించిన బాటలు మనం వెళితే ఎక్కడ కూడా సమాజంలో సంతోషాలు తప్ప ఎక్కడ దుఃఖాలు కష్టాలు ఉండవు. సోదరులారా, ఏ ధర్మం చెప్పినా కానీ మనిషిని మనిషిగా ప్రేమించమని చెప్తారు. అది హిందూ ధర్మం కానివ్వండి, క్రిస్టియానిటీ కానివ్వండి, ఇస్లాం ధర్మం కానివ్వండి. మానవ సమాజంలో లోక కళ్యాణం కావాలంటే సెక్యులర్ భారతదేశంలో పుట్టిన మేమందరం కూడా మనం ఒక ముద్ద అన్నం తినే ముందర ఎదుటి మనిషి ఆకలిగా ఉండాడా, కడుపు నిండి ఉండాడా అనేది కూడా మనం గమనించినాం అనుకోండి, ఖచ్చితంగా ఈ భారతదేశం ఉన్నతమైన శిఖరాలకు చేరుతుంది. కాబట్టి మనం అందరం కూడా కలిసిమెలిసి మనం కులమతరహిత సమాజ స్థాపన కోసం, అదేవిధంగా పేదలకు మనం మన చేతనైనా సహాయం చేసుకుంటూ ఏ కులస్తులైనా కానీ విద్య బోధించమని చెప్పి ప్రతి ఒక్కరూ తమ బిడ్డలను చదివించుకొని ఉన్నత స్థాయిలో తీసుకొని వెళ్ళాలని మనం కూడా కొన్ని కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం విద్య మీద. అదేవిధంగా సెక్యులర్ ఏదైతే ఈ మధ్య మనం చూస్తున్నాం కులాల మతాల మీద చిచ్చు రేపే ప్రయత్నం చేస్తున్నారు, వాటిని అడ్డుకట్టు వేస్తూ ప్రతి ఒక్కరు కూడా మినిమం మన భారతదేశంలో, మన రాష్ట్రంలో లేదా మన జిల్లాలో, మన ప్రాంతంలో ఉన్న బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా మినిమం
డిగ్రీ చదువుకుంటే బాగుంటుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి విద్యావంతుడు అవుతాడో అతనికి సమాజం మీద ఒక అవగాహన వస్తుంది. సమాజం మీద అవగాహన వచ్చినోడు 10 మందిని మేలు చేయాలని చూస్తాడు కానీ కీడు చేయాలని చూడడు. కాబట్టి ఖచ్చితంగా యువతరానికి చెడు దారిలో వెళ్లకుండా, ఈ బంగ్యాకు మద్యానికి బానిసలు కాకుండా వాళ్ళందరూ కూడా సమాజంలో ఉన్నతమైన స్థానానికి చేరే విధంగా కొన్ని కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాము. తొందరలో మీడియా ముఖంగా మనం చేసే కార్యక్రమాలు కూడా మనం మిమ్మల్ని అందరినీ కూడా తెలియజేస్తున్నాం.